Hi beauties, welcome back to my channel. I am Gayatri. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీ షోలో కొత్త సంవత్సరంలో నేను తెప్పించిన బ్యూటిఫుల్ కిచెన్ ప్రొడక్ట్స్ అండి. చాలా మంది అడుగుతున్నారు కిచెన్ ప్రొడక్ట్స్ చేయమని హాల్. సో వాళ్ళందరి కోసం నేను తెప్పించాను. పర్సనల్గా నా కోసం నేను తెప్పించుకున్నాను కొత్త వెరైటీస్ కిచెన్ స్టోర్స్లోకి మొత్తం కూడా నాకు కిచెన్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఒక్కొక్కటి 150 అరౌండ్ 100-150 రూపీస్ నుంచి అన్నీ స్టార్ట్ అయ్యాయి ప్రొడక్ట్స్ అన్నీ కూడా. మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో లెట్స్ ఓపెన్ అన్బాక్సింగ్ ఆల్ ద కిచెన్ ప్రొడక్ట్స్. కొత్తగా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్ ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ మీషో కిచెన్ ఫైండ్స్ ఇన్ 2025. సో చాలా మంది అడిగారు, మీరు ఏదన్నా కనుక మీకు నేను ప్రొడక్ట్ రివ్యూ చేయాలి అనుకున్నవి ఏమన్నా ఉంటే వెంటనే మీరు నాకు స్క్రీన్ షాట్ తీయడము లేకపోతే లింక్స్ మీకు పర్సనల్గా వాట్సాప్లో షేర్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను అవన్నీ రివ్యూస్ మీకోసం చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్, ఇవి నాకు యూస్ఫుల్ అవుతాయి, పర్సనల్గా తెప్పించుకున్నానండి కిచెన్లోకి. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇలా మంచిగా ప్యాకింగ్లో ఇచ్చారు. ఇది వచ్చేసి గార్లిక్ అన్నమాట. గార్లిక్ జింజర్, మనం కరెంట్ పోయినప్పుడు అలాంటప్పుడు అల్లం వెల్లుల్లి ఒకవేళ దంచుకోవాలంటే రోకలి అలాంటిది కాకపోయినా ఇలాంటి ప్రెషర్ ఉంటుందన్నమాట. సో ఫైన్గా ఇది దాన్ని ప్రెస్ చేసేస్తుంది. జస్ట్ పీల్ తీసేసి మనం అల్లం వెల్లుల్లి అనేది మనం చిన్న ముక్కలుగా కట్ చేసి దీంతో ఇలా స్క్వాష్ చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే మరీ ఫైన్ పేస్ట్ కాకపోయినా మనకి చిన్న ముక్కలుగా కట్ అయిపోతుంది అనమాట, ఫైన్ చాపింగ్ చేసినట్టు అవుతుంది. ఇది ప్యూర్ స్టీల్ అనమాట, మనకి పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ దీని తర్వాత మీరు రోకలి రోల్లో చిన్న రోల్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకుని క్రష్ చేసుకున్నా ఈజీగా క్రష్ అవుతుంది. సో బేసిక్ ఎక్విప్మెంట్ అనమాట ఇది. అల్లం వెల్లుల్లి ప్రతి కిచెన్లో ఉండాల్సిన ఐటమ్ కదా, సో దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం హ్యాండ్ మేడ్తో చేసుకోవచ్చు అనమాట కరెంట్ లేనప్పుడు. స్పెషల్లీ కొంచెం దానికి మిక్సీ వేసుకోవాలన్నా మనకి చాలా విసుగ్గా ఉంటుంది నాలాంటి వాళ్ళకైతే. సో నెక్స్ట్ చూద్దాం, అనుకుంటున్నాను లింక్. ఇది పేస్ట్ అన్నమాట. పేస్ట్ చాలా మందికి తక్కువ ఉంటే దాన్ని బయటికి తీయడం రాదు కదా, అలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట ఈ ఎక్విప్మెంట్. దీంతో మనం జాగ్రత్తగా హోల్డ్ చేసి దాన్ని పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా పేస్ట్ అనేది వస్తుంది. పేస్ట్ హోల్డర్ అనమాట ఇది. సో ఇలా ఉంది. నేను కుదిరితే దీన్ని క్లిప్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది కూడా యూస్ఫుల్ ఐటమ్ పేస్ట్ కోసం అనమాట. పేస్ట్ వేస్ట్ కాకుండా లాస్ట్ వరకు యూజ్ చేయొచ్చు మనం, చాలా యూస్ఫుల్ ఐటమ్. నా పనీర్ గురించి చాలా ఇస్తున్నారు టీవీలో వాటిల్లో. పనీర్ ఎక్కడ చూసినా మోసం చేస్తున్నారు. అలానే కాస్ట్లీ బ్రాండ్గా ఉండాలంటే కొంచెం కాస్ట్లీనే, మనకి ఏదైనా హోమ్ మేడ్ చేసుకుంటే చాలా బెటరు. దానికోసం మనకి చీజ్ క్లాత్స్ వచ్చాయన్నమాట. ఇవి అంటే మామూలుగా ఇంట్లో ఏం చేస్తామంటే కొన్ని క్లాత్స్ ఏవో ఒకటి తీసి వాడుతుంటాం కదా, అది అలా కాకుండా దీనికి పర్సనల్గా విడిగా క్లాత్స్ కూడా మస్లిన్ క్లాత్ లాంటివి ఉంటాయి కదా, ఇలాగా మనం చీజ్ మొలకలు తెప్పించే కూడా క్లాత్లో కట్టి పెట్టుకుంటారు, అలాంటి వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్లాత్ అనేది ఏంటంటే బేసిక్గా మనకి కోరా మస్లిన్ క్లాత్ లాగా ఉంటుంది. ఇవి కిచెన్లో యూజ్ చేసుకునే క్లాత్స్ అనమాట. హోల్స్ మంచిగా ఉంటాయి, అలానే బయటికి రాకుండా ఉంటాయి, చాలా బాగుంటుంది. కిచెన్లో మనం వాడుకునే క్లాత్స్ 2 ఇచ్చారు వీళ్ళు. సో ఇది వచ్చేసి మనకి ఐ థింక్ నేను కాస్ట్ అయితే కింద పెడతాను చూడండి. 2 పీసెస్ వచ్చాయన్నమాట, చాలా యూస్ఫుల్ ఉంటుంది. స్పెషల్గా కాటేజ్ చీజ్ కోసం అనమాట. మనకి బాదం మిల్క్, ఇప్పుడు బాదం మిల్క్ స్క్వీజ్ చేయాలనుకోండి, మనం ఎంత నెట్ చేసినా రాదు, ఇలాంటి క్లాత్స్లో పెట్టి మనం స్క్వీజ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. బేసిక్గా మీకు అర్థమైంది కదా, ఇలాంటి పిండి ఐటమ్స్ ఏవైనా మనం ఈ క్లాత్లో వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్యాకింగ్ బాగానే ఇచ్చారండి. ఇది కూడా ఫ్రైస్ చేసుకునేది అనమాట. సో హ్యాండిల్ ఇలా వచ్చింది, స్టీల్ హ్యాండిల్ ఇచ్చేసారు. వేరే హ్యాండిల్ ఏమైనా ఇచ్చుంటే బాగుండేది, కానీ బాగుంది. మెటీరియల్ అయితే క్వాలిటీ బాగుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రైస్ చేసుకుంటాం కదా, అటుకులు, పల్లీలు, లైక్ కార్న్ ఫ్లేక్స్ అలాంటివన్నీ ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. జస్ట్ ఆయిల్లో డిప్ చేసి అప్పడాలు వడియాలు కూడా వీటిలో వేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. మొత్తం స్టీల్ అనమాట. సో ఏదైనా ఫ్రైస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. సో ఇది చూడొచ్చు, గ్రేటింగ్ బాక్స్ అనమాట. ఇది చాలా వరకు నేను ఏం చేస్తానంటే కిచెన్లో మనం ఇట్లా గ్రేట్ చేసి, అంటే తురుముకోవడం అంటాం కదా, తురమడం. గ్రేటింగ్ అంటే తురమడం. తురిమేసినవి ఎక్కడ పెట్టుకోవాలో మనకు అర్థం కాదు. ఇదేంటంటే తురిమిన గిన్నెలోనే మనం దీనికి పైన తురుముకోవడానికి ఉంటుంది, కింద బాక్స్ ఉంటుంది. దీని ఇట్లా యాజ్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు.
సారీ. సో ఇది వచ్చేసి ఇలా వచ్చిందనమాట బాక్స్. సో ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ చుట్టూ కూడా మనకి ఇట్లాగా గాలిపోవటానికి ఉంది, సో దట్ మనకి పాడవకుండా ఉంటుంది. అండ్ ఇది స్టోరేజ్ది, పైన గ్రేటింగ్కి ఇలా ఉంది. సో ఇందులో మనం పన్నీర్ గ్రేట్ చేసుకోవచ్చు, చీజ్ గ్రేట్ చేసుకోవచ్చు, క్యారెట్, ఇలా తురుముకునేవి ఏ ఉన్నా సరే ఈ బాక్స్లో మనం డైరెక్ట్గా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. తురుముకోక్కర్లేదు అనుకుంటే మీరు బయటికి మొలకలు వచ్చేవి లాంటివి కూడా విడిగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా 2 in 1 అనమాట. స్టీల్ క్వాలిటీ చాలా బాగుంది, నాకైతే యూస్ఫుల్ ఐటమ్. నేను కావాలని కొనుక్కున్నాను. నేను క్యారెట్ ఎక్కువ యూజ్ చేస్తాను, క్యారెట్ పన్నీర్. నేను అవి రెండు తురిమి పెట్టేసుకుని ప్రతి దాంట్లో వేస్తాను. ఇడ్లీలో వేసుకోవచ్చు, సో దట్ క్యారెట్ పనీర్ ఇడ్లీ అవుతుంది. అలాగే మనకి దోశల్లోకి వేసుకోవచ్చు. దానికి చాలా యూస్ఫుల్ ఐటమ్ అనమాట. రెగ్యులర్గా మనకి కిచెన్లో మనం డస్ట్బిన్కి పెట్టుకుంటాం కదా బ్లాక్వి, మనకి అవన్నమాట. అంటే డైరెక్ట్గా ఇంకా మనం వేరే కవర్స్ వాడకుండా ఇలాంటివి వాడుకుంటాం కదా. సో రోల్స్ అనమాట, డస్ట్బిన్ రోల్స్. ఇవి 3 తెప్పించాను, ఒకే దాంట్లో 3 ప్యాక్ వచ్చేసాయి. సో దీంతో యాస్టీస్గా మనం పడేయచ్చు చెత్త అనేది. మీరు బాత్రూమ్స్లో కానీ అలాంటి వాటిల్లో పెట్టుకుంటాం కదా. సో చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది కూడా. నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను, ఎప్పుడు విడిగా కొంటూ ఉంటాను డీమార్ట్లో వాటిల్లో. ఈసారి నేను మీషోలోనే తెప్పించుకున్నాను. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూద్దాం. బోర్డ్ అండి ఇది. వావ్, పెద్దగానే వచ్చిందండి. స్టీల్ చాపింగ్ బోర్డ్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. వుడెన్ ప్లాస్టిక్ వాడేవాళ్ళు స్టార్టింగ్లో, తర్వాత వుడెన్కి వచ్చారు, తర్వాత వుడెన్ అయిపోయింది, ఇప్పుడు స్టీల్కి వచ్చారు. ఏంటి అంటే వుడెన్వి ప్లాస్టిక్వి కట్ చేసినప్పుడు దాంట్లో ఎడ్జెస్లో వచ్చినవన్నీ కూడా కూరగాయల్లో వస్తూ ఉంటాయి. స్టీల్ అయితే ఇంకా మనకి చెప్పే పని లేదు, మంచి ఫినిషింగ్ వచ్చింది. ఎక్కడ ఎడ్జెస్ షార్ప్గా లేవు, చాలా మంచిగా బ్లంట్గా ఇచ్చారు. అంటే కింద పడినా కూడా మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. చాలా పెద్ద చాపింగ్ బోర్డ్ వచ్చింది, చూడొచ్చు. మనం కిచెన్ ప్లాట్ఫామ్ మీద డైరెక్ట్గా దీన్ని పెట్టుకోవటానికి ఇక్కడ ఇట్లా సైడ్కి కూడా ఇచ్చారు, చూడొచ్చు మీరు. అంటే పడిపోకుండా ఇలా పెట్టేసి మనం దీనికి అడ్జస్ట్మెంట్ ఇట్లా పెట్టేసుకుంటే మనకి అటు ఇటు జరగదు, కరెక్ట్గా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. సో చాలా బాగుందండి, క్వాలిటీ సూపర్గా ఉంది. అంటే ఇంకా చిన్న వచ్చే ఉన్నాయి, అవి 200-300కి వస్తాయి. దీంట్లో హాఫ్ ఎగ్జామ్ ప్యాడ్ లాగా. బట్ నేను పెద్దది తీసుకోదలుచుకున్నాను, అందుకనే తీసుకున్నాను. హైలీ రికమెండ్ దిస్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కిచెన్లో తీసుకుందామని. చాలా బాగుంటుంది. దీని మీద చపాతీలు చేసుకోవచ్చు, మనం ఏ ఐటమ్ అయినా, బిస్కెట్స్ కట్ చేసుకోవడం దగ్గర నుంచి ఏదైనా మనం దీని మీద చేసుకోవచ్చు. చాలా వెడల్పుగా ఉంది. ఒక్కొక్కసారి 1-2 kgs కట్ చేసుకోవాల్సిన కూరలు కూడా ఉంటాయి, అన్ని దీని మీద పట్టేస్తాయి. దొండకాయలు, బెండకాయలు, ఏదైనా సరే. ఇంకా మల్టీపర్పస్ యూజ్ నేను మీకు చెప్పక్కర్లేదు కదా. న్యూ ఇయర్లో నేను తీసుకున్న ఐటమ్స్ అండి ఇవన్నీ. సో ఇంతకంటే తక్కువకైతే ఇంకెక్కడ నాకు వస్తాయని నేను అనుకోవట్లేదు. డిమార్ట్లో కూడా ఇంత కాస్ట్ తక్కువకైతే రావు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఇది యాక్చువల్గా ట్రై చేద్దామని తెప్పించాను. మీ అందరికీ తెలిసిందే, స్వీట్ కార్న్ కట్ చేసేది అనమాట. కార్న్ కట్టర్ బేసిక్గా. సో ఇలా వచ్చింది, ప్లాస్టిక్ వచ్చింది. సో ఇది వచ్చేసి ఇలా ఉంది. సో ఇది కుదిరితే నేను క్లిప్ పెడతాను, లేకపోతే మీకు తెలిసిందే కదా, దీంట్లో పెద్ద చూపించేదేం లేదు. మొక్కజొన్న ఇలా పట్టుకుని దీన్ని ఇట్లాగా లోపలికి క్రష్ చేస్తే గింజలన్నీ సైడ్కి పడిపోతాయి. ఇక్కడ షార్ప్ బ్లేడ్ ఉంటుంది అనమాట, మీరు చూసారు కదా. సో ఇది రెగ్యులర్గా మేము స్వీట్ కార్న్, నార్మల్ కార్న్ కూడా వాడుతూ ఉంటాము. మొక్కజొన్న అది కూడా ఉడకపెట్టుకొని తింటూ ఉంటాం. ఓల్చాలంటే చాలా కష్టం అవుతుంది. ఇదైతే యూస్ఫుల్ ఐటమ్ అని నేను తెప్పించుకున్నాను. సో ఇది వచ్చేసి స్వీట్ కార్న్ కట్టర్ అనమాట. కార్న్ కట్టర్ బేసిక్గా. చిన్న ఐటమ్స్ పెట్టండి అని అడిగారు కొంతమంది. వచ్చేసి ఇది టిష్యూ హోల్డర్ అనమాట. మనం కిచెన్లో టిష్యూ యూజ్ చేసుకుంటాం కదా, మనం దీంట్లో నుంచి ఇలా పెట్టేసి ఈజీగా తీసుకోవచ్చు. స్టైలిష్గా కూడా ఉంటుంది. కిచెన్ టిష్యూ హోల్డర్ అనమాట. చాలా బాగుంది. నేనైతే యూస్ఫుల్ ఐటమ్ ఇది. వంటింట్లో నాకు చాలా ఇబ్బందిగా ఎక్కడ పడితే ఇట్లా పడిపోయి ఉంటాయి రోల్స్, అది ఇందులో పెట్టుకుంటే కరెక్ట్గా మనం ఈజీగా టేర్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇదొకటి. అండ్ తెప్పించినప్పుడు నేను చూపిస్తాను. ఇంకా యూస్ఫుల్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ నేను ఒక్కొక్కటి బుక్ చేస్తాను మెల్లిగా. ఇక ఇచ్చారు. త్వరగానే వచ్చేసిందండి. ఇంత పెద్ద ప్యాకింగ్ నేను ఎలా ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఎస్, ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా ఇది మీరు అనుకోవచ్చు పోపుల డబ్బా అనుకోవచ్చు, కాదు. ఇది ఇంకా కొంచెం డిఫరెంట్ అనమాట.
లోపల మనకి ఇట్లాంటి గిన్నెలు విత్ మూత వస్తాయన్నమాట. ఇవేంటంటే పౌడర్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బిర్యానీ కానీ, చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కారపొడి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవటానికి. ఇక్కడ గ్లాస్ కనిపిస్తుంది కదా మీకు, ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట ప్రోడక్ట్ ఏంటి అనేది దీంట్లో. సో ఇవి బేసిక్గా ఎన్ని వచ్చాయంటే నేను మొత్తం చూపిస్తాను మీకు. 1 2 3 4 5 6 7 వచ్చాయి చుట్టూ. సో మధ్యలో వచ్చింది మాత్రం కొంచెం పెద్దగా వచ్చిందండి. సో ఇలా వచ్చింది అనమాట, మధ్యలో వచ్చింది ఒక్కటే కూడా కొంచెం పెద్దగా వచ్చింది. సో ఇది వచ్చేసి ప్యూర్ స్టీల్ అండి. మీకు మొత్తం ప్రోడక్ట్ కనిపిస్తుంది కదా, మొత్తం కూడా ఇలాగ ట్రాన్స్పరెంట్ మూత వచ్చేసింది అనమాట. సో మధ్యలో ఒక్క దాంట్లోనే వీళ్ళు స్పూన్ ఇచ్చారు, మిగిలిన దేంట్లోనూ స్పూన్ ఇవ్వలేదు. స్పూన్ ఇస్తే బాగుండేది. ఇప్పుడు నేను స్పూన్స్ కొనుక్కోవాలి దీంట్లో, ప్రతి దానికి పౌడర్ వేసుకోవడానికి. క్వాలిటీ చాలా బాగుంది, హై క్వాలిటీ స్టీల్ అనమాట. పర్సనల్గా నేను తెప్పించుకున్నాను నా కోసము. బయట చాలా కాస్ట్ ఉంది. అండ్ దీని మూత కూడా చూడొచ్చు మీరు, గ్లాస్ టైప్లోనే వచ్చింది. గ్లాస్ కాదు, ఇది ఫైబర్. సో ఇది వచ్చేసి ఓవరాల్గా మంచి క్వాలిటీ ఉంది, చాలా వెడల్పుగా ఉంది, చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. సో చూసారు కదా, ఇదైతే నేను పర్సనల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇది కూడా అంతే, స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా నేను తెప్పించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంకా న్యూ ఇయర్లో కొత్త ప్రొడక్ట్స్ అన్ని తెప్పించుకున్నాను. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ హాల్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. ఎలాంటి కలెక్షన్ కావాలో కామెంట్ చేయండి.